హాయ్ వ్యూవర్స్, తల నుండి నడుం వరకు మనలాగే మానవ శరీరం, నడుము నుండి పాదాల వరకు చేప శరీరం కలిగిన విచిత్రమైన జీవి జలకన్య. అయితే జలకన్యల గురించి సినిమాల్లో చూడడం, పురాణాల్లో చదవడమే కానీ ఇవి నిజంగా ఉన్నాయా అంటే ఉన్నాయని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. ఇవి కొందరి కవుల ఊహా చిత్రాలకు మాత్రమే అని కొట్టిపారేసిన వారు కూడా ఉన్నారు. సాధారణంగా ఈ సముద్రపు జీవులైన మనుషులను చూడగానే పారిపోతాయి, లేకపోతే దాడి చేస్తాయి. కానీ డాల్ఫిన్స్ మాత్రం మనుషులతో చాలా సన్నిహితంగా ఉంటాయి. అయితే మనం ఈ కాలం నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ సాగర కన్యల గురించి కొన్ని అబ్బురపరిచే విషయాలు మనకు తెలుస్తాయి. థాయిలాండ్ రామాయణంలో సువర్ణ మచ్చ అంటే బంగారు మత్స్యకన్య అని దాని గురించి చాలా వివరంగా వర్ణించబడింది. రాముడికి స్నేహితుడు మరియు భక్తుడు అయిన హనుమంతుడు లంకకు వారధి నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారధి నిర్మించడంలో జలకన్య సహాయం చేస్తుందని థాయిలాండ్ రామాయణంలో ఉంది. దాన్ని బట్టి చూస్తే పురాణాల చరిత్రలోనూ జలకన్యలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పూర్వ చరిత్రను పక్కన పెట్టి మన కాలంలోకి వస్తే తిమింగలం కడుపులో దొరికిన ఒక వింత జీవిని పరీక్షించి శాస్త్రవేత్తలు అది సగం మనిషి సగం చేప అని చెప్పారు. అది జలకన్య అని భావిస్తున్నారు. అసలు ఈ జీవి తిమింగలం కడుపులోకి ఎలా వచ్చింది? అసలు డాల్ఫిన్స్కు మనుషులకు ఉన్నన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? మనుషులకు డాల్ఫిన్స్కు అసలు లింక్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. డాల్ఫిన్ సముద్రంలో నివసించే జీవి అయితే సముద్రంలో నివసించే ఆ జీవులకి మనుషులకి పరిచయం ఎలా ఏర్పడింది? అవి మనుషులకు సముద్రంలో ఎలా హెల్ప్ చేస్తున్నాయి? కొంచెం లోతుగా వెళ్తే సముద్రంలో నివసించే డాల్ఫిన్స్కి జలకన్యలు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటాయట. అయితే అది ఆహారం విషయంలో కావచ్చు, శత్రువులపై దాడి చేసే విషయంలో కావచ్చు. అలా డాల్ఫిన్స్కి జలకన్యలతో స్నేహం కుదరడం వల్ల, జలకన్యలు కూడా సగం మానవ రూపం కలిగి ఉండడం వల్ల డాల్ఫిన్స్ మనుషులతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నాయని చెప్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే డాక్టర్ స్టాన్ అనే అతను సముద్ర జీవులు చేసే శబ్దాన్ని బట్టి అవి ఏమి చెప్పాలనుకుంటున్నాయో చెప్పగలిగే గొప్ప నైపుణ్యత కలిగిన వ్యక్తి. అయితే 2004 సంవత్సరంలో సముద్రంలో అనేక వింత వింత శబ్దాలు వినబడేవి. అదంతా చూసిన అతనికి నిద్ర పట్టేది కాదు. అసలు అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో అన్న దాని మీద అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బీచ్లలో తిమింగలాలు వరుసగా చనిపోయి ఒడ్డుకు కొట్టుకు రావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. అక్కడ కూడా సముద్రంలో అదే విధంగా వింత వింత శబ్దాలు రావడం గమనించారు. ఆ తర్వాత ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తిమింగలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ తిమింగలాల కడుపులో ఒక వింత జీవి అవశేషాలు కనిపించాయి. కొన్ని భాగాలు డాల్ఫిన్లను పోలినవై ఉండగా మరికొన్ని మంచికి చెందిన వీటిలా ఉన్నాయి. ఆ తిమింగలాల నోటి దగ్గర పదునైన ఆయుధాలతో దాడి చేసినట్టు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీనిపై అనేక సందేహాలు వచ్చి సైంటిస్టులు ఆ కళేబరాన్ని ల్యాబ్కి తరలించడంతో అక్కడ అసలు రహస్యం బయటపడింది. ఆ జీవి శరీర అవశేషాలను సిటీ స్కాన్లో పరిశీలించిన డాక్టర్స్ దాని గుండె నిర్మాణం మంచి గుండె నిర్మాణానికి అతి దగ్గరగా ఉన్నట్లు చెప్పారు. ఆ పరిశోధనలో ఇంకో కొత్త కోణం కూడా బయటపడింది. అదేంటంటే ఆ జీవికి 2 చేతులు కూడా ఉండొచ్చని, అంతకు పూర్వం ఆ జీవి 2 కాళ్ళతో నడిచినట్టు సైంటిస్టులు నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు 2 కాళ్ళ మీద నడిచింది ఒక్క మంచి మాత్రమే. దాని బ్రెయిన్ కూడా పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇది మానవులతో సమానంగా ఆలోచించగలిగిన జీవి అని, డాల్ఫిన్స్తో సమాచారాన్ని పంచుకోగల సామర్థ్యం కలిగిందని తేల్చి చెప్పారు. సముద్రంలో ఉండే జలకన్యలు మనుషుల్లాగే ఆయుధాలు తయారు చేసుకుంటాయని, సముద్రంలోని కళేబరాలను పదునైన ఎముకను ఆయుధంగా చేసుకొని వాటి ఆత్మ సంరక్షణ కోసం వాటిని ఉపయోగించుకుంటాయని తెలుస్తుంది. సముద్రంలో వాటికి డాల్ఫిన్ వంటి మిత్రులు ఉన్నట్లే తిమింగలాల వంటి శత్రువులు కూడా ఉంటాయని, వాటి నుండి తమను తాము కాపాడుకోవడానికి జలకన్యలు ఆయుధాలు తయారు చేసుకుంటారని అనుకోక తప్పదు. ఎందుకంటే ఈ సృష్టిలో తమని తాము కాపాడుకోవడానికి ప్రతి జీవి పోరాడవలసి ఉంటుంది. ఒకవేళ జలకన్యలు ఉంటే అవి కూడా ఆయుధాలు కలిగి ఉంటాయని చెప్పారు. కాకపోతే ఆ జీవులపై ఎన్ని పరిశోధనలు చేసినా శాస్త్రవేత్తలు ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి సాగరకన్య సిరియా దేశంలో ఉంది. 1000 BCలో అటర్ గటస్ అనే ఒక దేవత ఉండేది.
ఆమె ఒక గొర్రెల కాపరిని ప్రేమించిందని, కానీ అనుకోకుండా ఆమె వల్లనే తాను ప్రేమించిన వ్యక్తి చనిపోతాడు. ఆ బాధను తట్టుకోలేక ఆవిడ సముద్రంలోకి దూకి చేపలా మారాలనుకుంది. కానీ ఆమె దేవత గనుక మరణం ఉండదు కాబట్టి సగభాగం మాత్రమే చేపలా మారింది అని చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా కొన్ని గృహాల్లో 30,000 సంవత్సరాల ముందు గీసిన సాగర కన్యల బొమ్మలు బయటపడ్డాయి. ఖండాలతో సంబంధం లేకుండా అన్ని దేశాల చరిత్రలోనూ సాగర కన్యలు ఉన్నాయి. సో జలకన్యలు ఉన్నాయా లేదా అని స్పష్టంగా అడిగితే చరిత్ర ప్రకారం అయితే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. మనకు దొరికిన సాక్ష్యాల ప్రకారం అయితే ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇవి నిజంగా ఉండి మనుషులతో మాట్లాడితే చాలా సరదాగా ఉంటుందని మాత్రం చెప్పగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.